హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారులే. చాలా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు తెలుసు కదా, నాకు ట్రావెల్ బిజినెస్ ఉంది. సో అందులో భాగంగా ఒక 15 మందితోటి నేను కజకిస్తాన్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు రష్యా వెళ్తున్నాను. కజకిస్తాన్ లోని ఆల్మటీ సిటీ నుంచి సిమ్కెంట్ మీదుగా మాస్కోకి అయితే వెళ్తున్నాను అనమాట, స్కాట్ ఎయిర్లైన్స్. సో మీకు తెలుసు కదా, రష్యా ఈ మధ్య మనకి ఇండియన్స్ కి ఈ వీసా చేసింది. జస్ట్ 5,000 రూపాయలతోటి మనకి ఈ వీసా అయితే అప్లై చేసుకోవచ్చు. ఒక 1 వీక్ లో అయితే వచ్చేస్తుంది. సో రష్యా మీకు అంత ఈజీ ఏం కాదు ఇమిగ్రేషన్. ఒకరిద్దరు వెళ్ళారంటే డెఫినెట్లీ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో మేమైతే 15 మంది వెళ్ళాం కాబట్టి మాకైతే పెద్దగా ఇబ్బంది అయితే అవ్వలేదు. అంటే యంగర్స్ మాత్రం ఇమిగ్రేషన్ లో బాగా క్వశ్చన్స్ అయితే అడిగారు. మీరు దేనికి వచ్చారు, హోటల్ బుకింగ్ చూపించండి, ఫ్లైట్ టికెట్ బుక్ చూపించండి, డబ్బులు చూపించండి, మీ వాట్సాప్ చూపించండి, మీరు గూగుల్ హిస్టరీ చూపించండి అని ఫోన్లు కూడా తీసేసుకున్నారు. రకరకాలుగా ఏంటి మీ బిజినెస్ ఏంటి, ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని కొంచెం అయితే గట్టిగానే అడిగారు. సో మేము ఎలాగోలా ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని మాస్కోలోకి అడుగు పెట్టాము. సో మేమైతే ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ ప్రైస్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి మేమైతే మెట్రోలో అయితే వచ్చేసాము. సో సిటీ టూర్ లో ఫస్ట్ మేము బోల్సాయ్ థియేటర్ ఎక్స్ప్లోర్ చేసుకున్నాము. అంటే హైదరాబాద్ లో మన దగ్గర రవీంద్ర భారత్ ఉంది కదా, సో అలా అనమాట. సో దాని తర్వాత ఇంకా ఫేమస్ ప్లేస్ రెడ్ స్క్వేర్ కి అయితే వచ్చాము. వర్షం పడుతుందని చెప్పేసి మేమైతే లోపల రెడ్ స్క్వేర్ కి ఆనుకునే ఉంటది గుమ్మాలు. సో ఇదే అనమాట గుమ్మాలు. కాసేపు అయితే ఇందులో స్పెండ్ చేసాము. సో వర్షం తగ్గాక బయటకి అయితే వచ్చాము. సో ఇది రెడ్ స్క్వేర్ లో ఒక భాగం అనమాట. ఇది ఫేమస్ మ్యూజియం. ఇది వచ్చేసి పుతిన్ నివాసం. ఇది ఫేమస్ ఓల్డ్ చర్చ్. ఇది మీరు నా ఫ్యూచర్ ట్రిప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ పెడతాను, కాల్ చేయండి. అలాగే దీని ఫుల్ వీడియో వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో పెడతాను.